హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణీస్ వరల్డ్. ఎప్పుడు చేసే మిర్చి బజ్జీ పకోడీయే కాకుండా ఒక్కసారి ఇలా తమలపాకులతో బజ్జీని ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అలాగే తమలపాకు డైజెషన్కి చాలా హెల్తీ కూడా. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ 2 కప్పుల శనగపిండిని తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేయండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే మనం ఇక్కడ పచ్చిమిర్చి అలాంటిది ఏం తీసుకోవట్లేదు కాబట్టి కొద్దిగా మనకి స్పైసీనెస్ కోసం కారాన్ని యాడ్ చేయండి. కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకోండి. వాటితో పాటు ఓమాని కూడా యాడ్ చేయండి. ఓమా ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుంది. తర్వాత దానికి సరిపడేంత వాటర్ యాడ్ చేసుకొని మంచి కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఎలాంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. ఇలా బాగా చిక్కగా కాకుండా బాగా పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇలా ఫ్రెష్గా ఉన్న తమలపాకుల్ని తీసుకోండి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యాక తమలపాకులతో బజ్జీని వేసేయండి. పిల్లలు కూడా చాలామంది మిర్చీలు కారం ఉండడం వల్ల తినడానికి ఇష్టపడరు కదా. ఒక్కసారి ఇలా తమలపాకులతో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాలనివ్వండి, లేదంటే మాడిపోతాయి. చూసారు కదా, ఇలా బజ్జీలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. సైడ్కి ఆనియన్ పెట్టుకొని మంచి వెదర్లో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.